మరి ఏపీలో ఏం జరుగుతుందయ్యా అంటే ఏపీ ఫెడరేషన్లో ఎట్ ప్రెసెంట్ పాల సేకరణ కానీ లేకపోతే సహకార రంగంతో సంబంధం లేకుండా ఏపీ స్టేట్ ఫెడరేషన్ ఉంది. కానీ ఏపీ స్టేట్ ఫెడరేషన్ దగ్గర ఉందల్లా ఏంటంటే ఈరోజు కొద్దిమంది ఉద్యోగులు ఎటువంటి సేకరణ వ్యవస్థ కానీ చిల్లింగ్ వ్యవస్థ కానీ డైరీ వ్యవస్థ కానీ లేదు. కాకపోతే ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత విజయ అనేది ఏదైతే ఉందో అది జాయింట్ బ్రాండ్ కింద ఉండిపోయింది. సో బ్రాండ్ ఉంది కాబట్టి బ్రాండ్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మేఘనా ఫుడ్స్ అనేది ఒక ఫ్రాంచైజర్. ఈ ఫ్రాంచైజర్ ఏం చేశాడు, ఏపీ నుంచి కొంతమంది ఫెడరేషన్కి సంబంధించిన అధికారులను లోబరుచుకొని వాళ్ళతో ఒక ఫ్రాంచైజీ అగ్రిమెంట్ చేసుకొని ఇప్పుడు ఈయన పాలను ఏపీలో కొనడు, తెలంగాణలో కొనడు, రైతాంగంతో సంబంధం లేదు, సహకార వ్యవస్థతో ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటిది లేకుండా ఈ బ్రాండ్ పేరు మీద గుజరాత్కి సంబంధించిన ఒక డైరీ తోటి, ఒక ప్రైవేట్ డైరీ తోటి ఒక ఘీని ప్రాసెస్ చేపించి ప్యాక్ చేపించే ఒప్పందం కుదుర్చుకొని దానికి పేరు మటుకు విజయ అని పెట్టుకొని ఏ క్వాలిటీ ప్రోడక్ట్ ఆఫ్ ఏపీ డైరీ అని ప్యాక్ చేసుకొని ప్రతి నెల హైదరాబాద్ మార్కెట్లో సుమారు ఒక 100 టన్నుల పైగా నెయ్యి ఏదైతే ఉందో గడిచిన కొన్ని మాసాలుగా కొన్ని సంవత్సరాలుగా కూడా నాకు తెలిసినంత వరకు ఒక 2 సంవత్సరాల పైగానే ఈ నమ్మకాలు చేస్తాం. టెస్ట్కి పంపించినప్పుడు మాకేం తేలిందయ్యా అంటే ఇది మేము చేసిన టెస్ట్ కాదు, ఎన్డీడీబీ వాళ్ళు చేసిన టెస్ట్. తేలింది ఏంటంటే దాంట్లో 2-3 అంశాలు, బీటా సైటోస్టెరాల్ అని కానీ లేకపోతే మోతాదుకు మించి లైనలిక్ యాసిడ్ దాంట్లో మనకు ఏర్పడ్డాయి. అవి యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ నామ్స్ ప్రకారం క్లియర్గా అవి 2 ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఆ నెయ్యిలో మనకు వెజిటబుల్ ఆయిల్ కలిసిందనే దానికి క్లియర్గా అది సూచిక అనమాట.